నేను 9వ తరగతి చదువుతున్నాను. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, నా తోటి మిత్రులందరికీ రేపటి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. అసలు తెలుగు భాష వైభవం గురించి మాట్లాడే అవకాశం దొరికితే చాలు నా మనసు పులకించి గుండె గొంతుకుతో కొట్లాడుతుంది. కూసున్న నీదరా కూసింతసేపు. అలా అలా తెలుగు భాష గురించిన పద్యాలు, తెలుగు మాటలు, తెలుగు కవిత్వం, తెలుగు సాహిత్యం మాట్లాడింది నాకు ఇచ్చిన సమయం సరిపోదే. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదే. నా మనసు ఆరాటపడిపోతుంది. ఆ ఆరాటంలో చెప్పే ఆతృతలో కాస్త వెనక ముందు అవుతానేమో. సరే, జనని సంస్కృతంబ సర్వభాషలకును దాని వలన కొంత కానబడియే కొంత తాన కలిగినంత యునేకమై తెలుగు భాషణంగా విరింతకెక్కే అని అన్నాడు ఆంధ్ర భాషా భూషణంలో కేతన. ఆదికవి నన్నయ్య కాలం నుండి మొన్నటి వరకు కావ్య భాషగా, గ్రాంధిక భాషగా, విద్యార్థులకు మాత్రమే అర్థమయ్యే భాషగా, సామాన్య చదువులకు అందరి చందమామగా ఉన్న తెలుగు భాషను వాడుక భాషా ఉద్యమం చేపట్టి మనందరికీ అందించిన గొప్ప మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం సంతోషదాయకం. ఆయన అడుగుజాడలే గురజాడ శ్రీశ్రీ వంటి గొప్ప గొప్ప కవులందరికీ ఆదర్శమయ్యి అందరి చందమామను భూమార్గం పట్టించి భూకంపం పుట్టించేలా చేశాయి. వచన కవిత్వానికి, వాడుక భాషకు దారులు తీశాయి. ఇక తెలుగు భాష వైభవం గురించి చెప్పాలంటే అది అంతా ఇంత కాదు. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బుండ తెలుగు కండ, ఎల్ల భాషలందు ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు. తులు, కన్నడ, సంస్కృతం ఇంకా ఇతర భాషల్లో కవి అయి పండితులై గొప్ప గొప్ప కావ్యాలు, గ్రంథాలు రాసినటువంటి గొప్ప ప్రభువు మెచ్చుకుంటేనే కదా అది అసలైన భాష. భాషలకు 10 తెలిసిన ప్రభువు చూసి భాష నిధి అన్న భాష మన తెలుగు భాష అని అంటారు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. మన భారతదేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డు పొందిన విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీమద్ రామాయణ కల్పవృక్ష కావ్యం చదివే ప్రయత్నం చేస్తున్నాను నేను. మన విద్యార్థులందరం కూడా ప్రయత్నం చెయ్యాలి. కొంచెం కష్టమే అయినా చదివే కొద్ది రుచి పెరుగుతుంది. అనగనగా నాకు మతసేయుడు కదా, అలాగా ఆ రుచి ఇప్పుడు నేను మీకు కాస్త చూపిద్దాం అనుకుంటున్నాను. ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బమతీరు స్వామి చాపాకృతి, కన్నులంత కృపాకృతి, కైసికమందు రామదేహాకృతి, సర్వదేహమున ఎందున రాఘవంశమౌళి ధర్మాకృతి, కూర్చున్న విధమంతయ్య స్వామి ప్రతిజ్ఞామూర్తి అని ఆంజనేయ స్వామి సీతమ్మను వర్ణించారు. అది కల్పవృక్షం అంటే, అది తెలుగు భాష గొప్పతనం అంటే. ఇక రెండోసారి కర్పూర వసంతరాలు కావ్యానికి గాను డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అలా మన తెలుగు భాష 2 జాతీయ అవార్డులు గెలుచుకుంది. మన తెలుగు భాష సరళమైనది, వినడానికి ఇంపైనది, మాట్లాడడానికి సులువైనది. అందుకే తమిళ కవి అయిన సుబ్రహ్మణ్య భారతి గారు సైతం సుందర తెలంగాణ మెచ్చుకున్నాడు. ఇది అజంత భాష అంటే అచ్చులతో అంతమయ్యే భాష. అత్యంత భాష అదంత భాష అయింది. మన తెలుగులో ఉన్న ఇంకో గొప్పతనం ఏంటంటే ఇది ఇతర భాషా పదాలను కూడా తనకు ఎంతో సులువుగా ఇముడ్చుకోగలదు. దీని గురించి డాక్టర్ కరుణశ్రీ జంధ్యాల బాబాయ్ శాస్త్రి గారు ఏమన్నారో తెలుసా? తెలుగు తోడు మన లతాని నంటు త్రొక్కిడి ఆంధ్ర విద్యార్థి నేను అని అన్నారు. అంటే మన తెలుగు పద్య పరిమాణాల తోడలో కలిపి కొత్త పద్య పరిమాణాలు సృష్టిస్తాడనమాట. ఇదిగో ఇలా అటచని తుంబి శిరస్సరజ్జరి పడవం నిస్వనస్పుడు నరనాడుకోల పరిపుల్ల కలాప కలాపి జాలమని గడక చరత్కరేణు కరగంపిత సాలము సీతశైలమని అటచని కాంచ అన్న ఒక్క పదం తప్ప మిగతాదంతా సంస్కృతమైన ఈ పద్యం తెలుగులో అత్యంత ప్రాచుర్యం పొందింది. అది అల్లసాని వారి అల్లిక జిగి బిగి. ఇంకా ఇతర భాషలు అంటే ఇంగ్లీషు, ఉర్దూ వంటి ఇతర భాషా పదాలు కూడా తనలో ఏ అరమరిక లేకుండా ఇముడ్చుకుంటుంది మన తెలుగు. రాజులు, చక్రవర్తుల కాలంలో అంతా కవులకు, భాషా పండితులకు ఎంతో గొప్ప మర్యాద లభించేది. శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలుగా పేరుగాంచిన అల్లసాని పెద్దిన, నంది తిమ్మన లాంటి 8 మంది గొప్ప గొప్ప కవులతో
భువన విజయం అనే సాహిత్య సభ నడిపేవాడు. ఆ సభ నుండి పుట్టుకొచ్చిన ఎన్నెన్ని పద్యాలు, ఎన్ని చమత్కారాలు మనం నేటికి వింటూనే ఉన్నాం. ఎదురైన చోట మత హరీంద్రమతి కేలూత యసుకు ఎక్కించుకుని అల్లసాని పెద్దన. శ్రీకృష్ణదేవరాయలు రాజవీధిలో ఊరేగుతున్నప్పుడు అల్లసాని పెద్దన ఎదురైతే తన ఏనుగుని దిగి చేయి పట్టుకుని ఎక్కించుకునేవాడంట. అది సరస్వతి వైభవం అంటే, తెలుగు భాషాభిమానం అంటే అది. ఇక కేవలము పద్యకావ్యాలకే కాక భావకవిత్వాలకు కూడా మన తెలుగు భాష తీయని సరుకైనది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి భావకవిత్వాలు మీరు వినే ఉంటారు. ఆకులో ఆకునై, కొమ్మలో కొమ్మనై ఇలాంటివి. గన్నపెండరాయు, గజారోహణలు లాంటివి మన తెలుగు కవులకు ఎంతో మందికి జరిగాయి. ఏనుగు నెక్కినాము, ధరణీంద్రుల మొక్క నెక్కినాము అంటారు తిరుపతి వెంకట కవులు. అలాంటి పెద్ద గొప్ప మర్యాద మన కడప వారైన గడియాల వెంకటేశ్వర శాస్త్రి గారికి శివభారతం రచనగా జరిగింది. శ్రీ పూతపూడి సుబ్రహ్మణ్య శర్మ గారికి కూడా జరిగింది. హంసల చేరుడు, నడకల వెడగలు, మేలిమి చేరుడు, మేలిపసల్, పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ అంటూ పూర్ణమ్మ దయనీయ గాథను మనకు వినిపిస్తాడు గురుజాడ అప్పారావు గారు. వెనక జన్మంలో ఎవరమో అంటే సిగ్గొచ్చి నవ్వింది సిలకనాయంకి, ముందు మనకే జన్మ ఉందో అంటే కంటనేరెడ్డిని పిల్లనాయంకి అని వెంకీ నాయుడు భవన్ కథను మన ముందు ఉంచుతాడు తండ్రి. అలాగే భక్తి గీతాల్లో ఆద్యుడై తొలి తెలుగు వాగ్గేయకారుడైన అన్నమయ్య మిగతా వాగ్గేయకారులు అంటే రామదాసు, త్యాగయ్య సామాన్య తెలుగు భాషను జనసామాన్యానికి అందించాడు. చందమామ రావే, జాబిల్లి రావే,